నమస్తే. జై బాలయ్య. ఎట్టకేలకు అఖండ 2 శివతాండవం. తాండవం శివుడి నృత్యాన్ని తాండవం అంటారు. బాలయ్య గెటప్, అఘోర గెటప్పే సగం ప్రేక్షకులను రాబట్టేసింది. పైగా బాలయ్య ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ. సో మీరు ఎలా ఉంటుంది అనే తరుణం వచ్చేసింది. సినిమా అయితే మనం అఖండలో ఎలాగైతే చూసామో ఒక్కసారి కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ ఎలా తెప్పించాయో దానికి కొనసాగింపుగానే అఖండ 2 కూడా ఉంది. కాకపోతే ఇదే ఇంకాస్త ముందొచ్చుంటే బాగుండేది కదా, లేట్ అయినా కానీ లేటెస్ట్గా వచ్చినట్టు అనిపించింది. అంటే సినిమా కథనం మనం రివీల్ చేయకూడదు రివ్యూలో, ఎందుకంటే చాలామంది చెప్పి షార్ట్ కట్లో రాసేసి కొంచెం ల్యాగ్ అయ్యింది, కొంచెం అక్కడ స్లో అయ్యింది, మిగతా అంతా బాగుంది, 2.5 అని అంటున్నారు. ఇది తప్పు. అది నీ అభిప్రాయాన్ని యావత్ ప్రేక్షకులందరి అభిప్రాయం రుద్దడం తప్పు. నా వరకు అయితే సినిమా బాగుంది. బాలయ్యని ఎలా చూపించారో అలా చూపించారు. టైటిల్లోనే చెప్పేశారు కదండి అఖండ తాండవం అని. అక్కడ త్రిశూలంతో ఉన్న ఫైట్లో కానీ, లేదంటే మిషన్ గన్తో త్రిశూలంతో మిషన్ గన్ కాల్చే ఫైట్ కానీ, అవన్నీ ఎక్స్ట్రాడినరీ సీన్స్ అవి. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి. యానిమల్ సినిమాలో తనని చంపడానికి వచ్చిన టీంని మొత్తం వాళ్ళ టీం అంతా కలిసి ఒక పెద్ద మిషన్ గన్ తీసుకొచ్చి దడ్డ కాల్చేస్తాడు అందరినీ ఆ హోటల్ రూమ్లో. హీరో రణబీర్ కపూర్. ఒక్కసారి ఆ సన్నివేశం కొంతమందికి భారీ వైలెన్స్ అనిపించవచ్చు, కానీ రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కూడా పిచ్చెక్కేసిందంట ఆ సీను. ఇది ఒక సామాన్య హీరో ఏంటి ఇలా చూపించడం ఏంటి అని. అది లేచి విజిలేసి చప్పట కొట్టాడంట. ఆయన ఎప్పుడు అంత ఎక్సైట్ అవ్వడంట ఆయన, ఎందుకంటే ఆయన సినిమాల్లోనే చాలా ఎక్సైట్మెంట్ ఉంటాయి, ఇవన్నీ చూసినవేలే అన్నట్టుగా ఉంటాడు. అలాగా ఇక్కడ బాలయ్య ఏదైతే మనం ఆ మిషన్ గన్ సన్నివేశాలు కానీ, అక్కడ మిలిటరీ వాళ్ళతో చేసే విదేశీ మిలిటరీ వాళ్ళతో ఎవరి బార్డర్లో మనం క్రాస్ చేసి వచ్చే వాళ్ళతో కానీ చూస్తే అద్భుతంగా ఉంటుంది ఆ సీను. అంతకుమించి నేను చెప్పకూడదు, ఎందుకంటే బాలయ్య క్యారెక్టర్కి, బాలయ్య గారిలో ఉండే ఆవేశానికి, బాలయ్యలో ఉండే నట విశ్వరూపానికి ఇది ఒక మచ్చుతోనగానే చెప్పాలి. అంటే మహానుభావుడు ఎన్టీఆర్ గారు కూడా మారువేషాలు ఉండే సినిమాల్లో పాత్రలకి మారువేషాలు ఉన్నాయంటే ఇమ్మీడియట్గా కథను యాక్సెప్ట్ చేసేవారట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సినిమాలు ఇది ఉంటాయి. సేమ్ బాలయ్య గారు కూడా అంతే. ఈవెన్ అఖండకు కూడా గెటప్లో అఘోర అంటే ఎలా ఉంటారు, మరి వాళ్ళంతా బూడిద రాసుకొని ఉండేవాళ్ళు ఉంటారు, నాగసాధులు ఒకలా ఉంటారు, అఘోరాలు రకరకాల గెటప్లు ఉంటారు. సరే, ఈ అఘోరాలు ఎలా ఉండిపోతున్నారు, కంప్లీట్ బ్లాక్గా ఉండి ముసుగేసుకొని ఉంటారా అని దాని మీద ఒక 4-5 గెటప్లు చేసుకొని ఇంట్లోనే సొంతంగా మేకప్ వేసుకొని బోయపాటికి ఫోటోలు వాట్సాప్ చేస్తే, బోయపాటి బాబు ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది బాబు కొంచెం బెటర్గా ఉంటుంది. ఫైనల్గా ఆ లైట్ గెడ్డంతో దగ్గర హెయిర్తో నిలువుగా బొట్టు పెట్టి అడ్డనామం పెట్టి, శివుడి యొక్క భక్తులు కాబట్టి అలా పెడితే, నేను థాట్లో ఏదైతే అనుకున్నానో అది మీరు తీసుకొచ్చారు బాబు అంటే అంత ప్యాషన్ బాలయ్యకి నటన మీద. సో ఇక్కడ అఘోర 2 మరి కాస్త ఏజ్, మనం ఆల్రెడీ ఆ ట్రైలర్లో మనకు సగం స్టోరీ తెలిసిపోతుంది. ఏదైతే చంటిపాప కోసం ప్రామిస్ చేశారో అదే చంటిపాప కోసం ఆపదలో ఉన్నప్పుడు మళ్ళీ వస్తాడు. ఆయన దైవాంశ సంభూతుడు కాబట్టి ఎక్కడ ఏం జరిగినా చీమ చిటుకుమన్నా కూడా తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఆ పరంగా అయిన సమయానికి వస్తాడు. అవి ఎలాగా ఎక్స్పెక్టెడ్ సీన్సే అవి. మనం రొటీన్ సీన్స్ అని అనుకోవచ్చు, కానీ ఆ రొటీన్కి భిన్నంగా బాగా ఎంట్రీయే హైలైట్ సినిమాకి. ఇంకా తమన్ మ్యూజిక్ అంటారా, ఇంకా చెప్పవసరం లేదు. తమన్కి సిచ్యువేషన్ చెప్తే అప్పటికప్పుడు వస్తే ఇంకా అది బ్లాక్ బాస్టర్. లేదు నాకు టైం కావాలి, నేను నైట్ అంతా కూర్చొని థింక్ చేస్తాను, ఇట్లా ఉండదు. తమన్ దగ్గర ఇలాంటి పంచాయతీ ఉండదు. మీరు అఖండ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తారు, ఇప్పుడు కూడా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తే సినిమాకి ప్లస్ సగం హైలైట్ తమన్ మ్యూజిక్ అనే చెప్పాలి. ఇకపోతే సెకండ్ బాలయ్య క్యారెక్టర్ కన్నా అఘోర క్యారెక్టరే మెయిన్ హైలైట్. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫస్ట్ బాలయ్య దాంతోనే మ్యాక్సిమం లాగించారు. సేమ్ అఖండ 1 లాగే ఇక్కడ కూడా. బట్ ఆ మదర్ సెంటిమెంట్ది ఏదైతే ఉందో మాట ఇచ్చారో దాని ప్రకారం వచ్చేది కొంచెం పరిధి పెంచి ఇంటర్నేషనల్ స్థాయిలో, లైక్ పుష్పలో లాగే. పుష్ప కూడా లోకల్గా స్మగ్లింగ్ చేసుకున్న పుష్ప ఇంటర్నేషనల్ ర్యాంక్కి వెళ్ళి ఎలాగా ఈ మురుగాను ఎవడికి అమ్ముతున్నాడు అబ్బా, ఆ మురుగను ఢిల్లీ వాడిని ఎవడు, ఆ ఢిల్లీ వాడు ఎవడికి అమ్ముతున్నాడు, అలాగే ఎలాగైతే ఇంటర్నేషనల్ మార్కెట్కి ఎక్స్పెండ్ అయినట్టుగా చూపించారు. ఇక్కడ కూడా ఒక సమస్య స్థానికంగా ఉండి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఫస్ట్ పార్ట్లో ఎలాగైతే దీని వెనక ఎవడున్నాడు, ఒక సాధు రూపంలో ఉండే దొంగ సాధు ఉన్నాడు, వాడిని చెక్ పెట్టడానికి వచ్చిన అఘోరాని ఇక్కడ పరిధి దాటి అంతర్జాతీయ లెవెల్లో
ఎవరెవరు అటువంటి సాధుల్ని పెట్టి భారతదేశానికి ఇబ్బంది పెడుతున్నారో, లేదా మన దగ్గర కొన్ని రకాల డ్రగ్స్ ఇవన్నీ ఎంటర్ చేయడానికి చేస్తున్నారు, వాళ్ళందరినీ చెక్ పెట్టే దిశగా ఈ అఖండ తాండవం అనేది సినిమాకి హైలైట్. ఇకపోతే సంయుక్త మంచి క్యారెక్టర్ చేసింది ఆమె ఇందులో. సినిమా ఒక సాంగ్ కూడా ఆమె హైలైట్ ఉంటుంది ఆ పాటకి. సో మొత్తానికి ఏదైతే చాలా పురుటి నొప్పులు పడిన తర్వాత అఖండ సినిమా రిలీజ్ అయ్యింది, అమ్మయ్య అనిపించింది. ఓవర్సీస్లో బాలయ్య గారికి ఉండే క్రేజ్ మరి చెప్పక్కర్లేదు, ఆ స్థాయిలో ఉంది. మన దగ్గర అయితే ఆల్రెడీ బాలయ్య బాబుకు సంబంధించిన గూస్ బంప్స్ సీన్స్ అయితే ఫుల్ విజిల్స్ పడ్డాయి. అందుకే అంటాను, కొన్నిసార్లు మనకి టీవీలో చూసిన, ఓటీటీ ప్లాట్ఫామ్ చూసినప్పుడు వచ్చే థ్రిల్ థియేటర్లో భయంకరంగా ఉంటుంది. అందుకే నలుగురితో కలిసి చూస్తే థియేటర్లోనే చూడాలి. చూస్తే ఎలాంటి సినిమాలు బొమ్మ అదిరిపోయేలాగా ఉంది. మొత్తం మీద అఖండ ఏదైతే పురుటి నొప్పులు పడి మొత్తానికి రిలీజ్ అయిందో, 14 రీల్స్ అధినేతలు గోపి ఆచంట, రామ ఆచంటకు మాత్రం కాసుల వర్షమే. కాసుల వర్షం కాకపోయినా ఇది ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే కాదు. ఉన్న అప్పుల నుంచి సినిమా గట్టెక్కిపోతుంది. వచ్చేవంటే ప్రాఫిట్సే, ఇంకేముంది, ఓటీటీ ఇవన్నీ కూడా ప్రాఫిట్సేగా. మరీ కమల్ హాసన్ గారి సినిమా ఠగ్ లైఫ్ లాగా అయితే అవ్వదు, అమౌంట్ తిరిగి ఇచ్చానని ఎవడు అడగడు. సో బాలయ్య క్రేజ్కి అసలు నిజంగా ఈ టైంలో ఇలాంటి సందర్భాల్లో ఏం చేశారా బాబు అనిపిస్తుంది. దానికి ఆల్రెడీ సనాతన హైందవ ధర్మం డైలాగ్ ఉంటుంది. మనకి పార్ట్ 1లో చూసారా, మేము చేస్తే ఇది, మీరు చేస్తే అది ఒక డైలాగ్ ఉంటుంది నందిగా సిబిఐ ఆఫీసర్తో. సో ఇక్కడ కూడా ఆ సనాతన హైందవ ధర్మంతో ముగిస్తాడు ఆయన. ఆ డైలాగు, ఆ లంది డైలాగ్ ఉంటుంది, అదొకటి సినిమాకి చాలా హైలైట్. ఇంకా క్లైమాక్స్ ఫైట్ చెప్పాల్సిన అవసరం, బోయపాటి గారు స్పెషల్ కేర్ తీసుకుంటాడు. ఆయన మామూలుగా ఫైట్ మాస్టర్స్తో పాటు కూర్చొని డిజైన్ చేయించుకొని ఇంకాస్త మసాలా మరిండి పావులు యాడ్ చేసి చెప్తాడు. అది ఒక బాలయ్య గారికి సూట్ అయ్యేలా కూడా పెడతాడు. ఓవరాల్గా సినిమా బాగుంది. బట్ రేటింగ్ మాత్రం మీకు నచ్చింది, మీకు నచ్చలేదు కాబట్టి 2.5 కాదు, జనరలైజ్ చేసి చెప్పండి. మాస్ ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు, అలాగే క్లాస్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఏమున్నాయి, యూత్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఏమున్నాయి, అన్ని బేరీజ్ వేసుకొని పెడితే బాగుంటుంది. ముందే సగం రేటింగ్ రాసేసి వచ్చే ప్రేక్షకులు కూడా ఆపేసే రైట్స్ ఎవరికీ లేవు. సో అఖండ సినిమా దానికి విరుద్ధంగా వెళ్ళబోతుంది, మీరే చూస్తారు.